హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు వింత వేణు. వేణు అంటే తెలుసు కదా, ఫ్లూట్. మరి ఆ వింత ఫ్లూట్ ఎవరి దగ్గర ఉంది, వాడు దాంతో ఏం చేశాడు చూద్దామా? మరి ఇవన్నీ చూసే ముందు ఈ కథకు ఒక లైక్, ఒక చిన్న కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో ఈ కథను తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెల్కమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మార్చ్ 1994లో ప్రచురితమైంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగనగనగా ఒక పేదవాడికి ఒకే ఒక కొడుకు ఉండేవాడు. వాడు చాలా దుర్బలుడు. దుర్బలుడు అంటే వీక్ పర్సన్ అని అర్థం. పని చేయడానికి బొత్తిగా పనికిరాడు. వాడి పేరు ఆనందుడు. తండ్రి ఆనందుడిని చాలా కాలం తన రెక్కల కష్టంతోటే పోషిస్తూ వచ్చాడు. కానీ రాను రాను గంజికి కూడా కరువు అయిపోయింది. ఇక చేసేది లేక అతను ఆనందుడిని ఎక్కడైనా పనికి కుదురుద్దామని వాడిని వెంట పెట్టుకుని బయలుదేరాడు. అయితే ఆనందుడిని పనిలోకి తీసుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. బక్కపలచగా ఉన్నాడు కాబట్టి శరీర కష్టం చేయలేడు. ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి దివాణంలో పనులకు కూడా పనికిరాడు. ఇక వాడితో ఏం చేయాలో అర్థం కాక చివరకు వాడి తండ్రి గ్రామాధికారి వద్దకు తీసుకుపోయాడు. నిజానికి ఆ గ్రామాధికారి ఉట్టి కర్కోటకుడు. ఆయన వద్దకు పని అంటే చాలు అసలు ఎవరూ వచ్చేవారే కాదు, వచ్చినా నిలిచేవారే కాదు. ఏమీ లేని దానికంటే గ్రామాధికారి కొలువే నయం కదా, కనీసం తిండి గుడ్డకైనా నోటు లేకుండా ఉంటుంది కదా అనుకున్నాడు. అయితే గ్రామాధికారి చాలా తెలివిగా జీతం బట్టలు ఏ విషయమూ మాట్లాడకుండా వాడిని పనిలోకి కుదుర్చేసుకుని తండ్రిని పంపించేశాడు. ఇక ఆనందుడి వెట్టి చాకిరి మొదలైంది. ఇంట్లోని పనంతా చేయడమే కాక బయట పనులు కూడా వాడితోనే చేయించుకునేవాడు గ్రామాధికారి. ఒకటి కాదు రెండు కాదు, పూర్తిగా 3 ఏళ్ల వరకు ఆనందుడు ఆ గ్రామాధికారికి వెట్టి చాకిరీ చేశాడు. దీని అంతటికి వాడికి పూటకింత తిండి పెట్టడం తప్ప ఇంక ఏనాడు ఒక్క పైసా డబ్బు కూడా ఇవ్వలేదు వాడికి. ఇక 3 ఏళ్లు పని చేసినాక ఆనందుడికి విసుగొచ్చింది. ఇక నేను వెళ్ళిపోతాను అని మారం చేశాడు. గ్రామాధికారి అప్పుడు వాడి చేతిలో 3 వెండి రూకలు పెట్టి, ఇదిగో ఏడాదికి 1 రూక చొప్పున 3 రూకలు ఇస్తున్నాను, ఇక తీసుకొని నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. 3 ఏళ్లు పనిచేస్తే 3 రూకలు ఇస్తారా? కనీసం బట్టలైనా ఇవ్వరా అని అడిగాడు. బట్టలిచ్చే మాట ముందుగా అనుకోలేదు, కావాలంటే మీ నాన్నని అడుగు, నీకు ఈ మాత్రం డబ్బులు ఇవ్వడమే ఎక్కువ, పో ఇక్కడి నుంచి అంటూ గ్రామాధికారి వాడిని తరిమేశాడు. ఇక చేసేదేమీ లేక ఆ 3 రూకలు తీసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు ఆనందుడు. మళ్ళీ తిరిగి తండ్రి వద్దకు వెళితే అతనికి భారం అవడమే తప్ప తాను దేనికి పనికిరాడు అనిపించింది. ఇక బస్తీకి వెళ్ళి ఏదైనా పని చేసుకోవడమే మంచిది అనుకున్నాడు ఆనందుడు. కానీ బస్తీకి వెళ్ళాలంటే కొండల మధ్య గల కనుమల్లోంచి వెళ్ళాలి. సరే, ఏది జరిగితే అది జరిగింది అనుకుని బయలుదేరాడు. వాడు కాస్త దూరం వెళ్ళాక ఒక బిచ్చగాడు అకస్మాత్తుగా ఎదురయ్యాడు. ఆ బిచ్చగాడు ఎంత ఎత్తుగా ఉన్నాడంటే వాడిని చూసి భయపడి ఆనందుడు కెవ్వున కేక పెట్టాడు. నేను నిన్నేమీ చెయ్యనురా, నాకు 1 రూక ఇవ్వు చాలు అన్నాడు బిచ్చగాడు. నా దగ్గరున్నవే 3 రూకలు, వీటితో నేను బట్టలు కొనుక్కోవాలి, నేను ఇవ్వను అన్నాడు ఆనందుడు. ఇంకే 3 రూకలు ఉన్నాయి కదరా, వాటిలో 2 నువ్వు ఉంచుకో, ఒకటే నాకు ఇవ్వు అన్నాడు. ఆనందుడు నేను ఇవ్వను అంటూ తల ఊపాడు. చూడు, నా బట్టలు నీ బట్టల కన్నా అన్యాయంగా ఉన్నాయిరా, 1 రూక ఇవ్వు అన్నాడు బిచ్చగాడు. ఇక చేసేదేమీ లేక ఆనందుడు బిచ్చగాడికి 1 రూక ఇచ్చి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక మరొక కనుమలో మరొక బిచ్చగాడు కనిపించాడు. వాడు మొదటి బిచ్చగాడి కన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఈ బిచ్చగాడు కూడా మొదటివాడిలాగానే ఆనందుడి వద్దకు వచ్చి 1 రూక అడిగాడు. ఆనందుడు ససేమిరా అన్నాడు. కానీ వాడు కూడా మంకుపట్టు పట్టేసరికి వాడికి కూడా 1 రూక ఇవ్వక తప్పలేదు. ఇక కనుమ చివరిలోకి వచ్చేసరికి ఆనందుడికి 3వ బిచ్చగాడు తగిలాడు. వాడు మిగిలిన 2 కంటే ఎత్తుగా ఉన్నాడు. ఆనందుడి దగ్గర ఉన్న మిగతా రూకను కూడా తాను ఇచ్చేదాకా వదల్లేదు. ఇక బిచ్చగాడి దీనస్థితి చూసి ఆనందుడు 3వ రూక కూడా వాడి చేతిలో పెట్టేశాడు. ఇక అంతా దేవుడిదే భారం అనుకొని ముందుకు సాగాడు ఆనందుడు. ఇంతలో అది తీసుకున్న ఆఖరి బిచ్చగాడు వెంటనే వెళ్ళిపోకుండా, ఒరేయ్ ఇక్కడ రా, నీ దగ్గరున్నదే 3 రూకలని చెప్పావు, 3 మా బిచ్చగాళ్ళకి ఇచ్చేసావు, రూకకు 1 వరం చొప్పున కోరుకో, అన్నిటికన్నా నీకేమిష్టమో చెప్పు అన్నాడు.
ఆనందుడు చాలా సంతోషించి కొంచెంసేపు ఆలోచించాడు. కృష్ణుడు వేణు ఊదుతుంటే గోపికలు, గోపాలకులు, ఆవులు అందరూ మైమరిచిపోయి నృత్యాలు చేసేవారట. అలా వినేవారందరూ మైమరిచిపోయి నృత్యం చేసే అద్భుతమైన వేణు ఒకటి కావాలి నాకు అన్నాడు. ఈసారి అంతకన్నా మంచి వరం కోరుకోరా అన్నాడు బిచ్చగాడు. ఎంత దూరాన ఉండే వస్తువైనా గురి చూసి కొట్టగలిగే ఉండేలు కావాలి నాకు అన్నాడు ఆనందుడు. ఉండేలు అంటే క్యాటపుల్ట్. యాంగ్రీ బర్డ్స్ సినిమాలో చూసాం కదా, అది. ఈసారి అంతకన్నా మంచి వరం కోరుకోరా అన్నాడు బిచ్చగాడు. నేను ఎవరిని ఏది అడిగినా వెంటనే వాళ్ళు నాకు అది ఇచ్చేయాలి. ఇంతవరకు నా జీవితంలో అలా జరగలేదు కదా అన్నాడు ఆనందుడు. ఈసారి మంచి కోరిక కోరావురా, నీ 3 కోరికలు తీరుతాయిలే పో అంటూ బిచ్చగాడు వెళ్ళిపోయాడు. ఆనందుడు కొండల్లోనే ఒక చోట ఎండవేళకు పడుకొని నిద్రలేచాడు. వాడు నిద్రలేచి చూసేసరికి ఒక వేణువు, ఒక ఉండేలు బద్ద వాడి పక్కనే పడి ఉన్నాయి. వాడు చాలా సంతోషంగా వాటిని తీసుకొని బస్తీకి చేరుకున్నాడు. బస్తీలో వాడు దుకాణాల వద్దకు వెళ్లి తనకు కావాల్సిన దుస్తులు అడిగాడు. అంతే, అందరూ వాడు అడిగిన దుస్తులు తీసి ఇచ్చేశారు. ఎవరినో వాడు ఒక గుర్రం అడిగాడు. వాడు ఆ గుర్రం ఇచ్చేశాడు. వాడు అడిగితే చాలు పరమలోభులు కూడా ఏమీ అడగకుండా ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు. వాడు గుర్రం ఎక్కి తన గ్రామానికి తిరిగి వద్దాం అనుకున్నాడు. అలా స్వారీ చేస్తూ పొలిమేరకు వచ్చేసరికి గ్రామాధికారి కనిపించాడు. ఆనందుడు గుర్రాన్ని ఆపి, దండాలు బాబు గారు అన్నాడు. గ్రామాధికారి వాడిని చూసి నిర్ఘాంతపోయాడు. అంతలోనే పెద్ద మనిషి అయిపోయావురా అన్నాడు వెటకారంగా. అంతా కలిసి వచ్చిందిలేండి అన్నాడు ఆనందుడు. చేతిలో వేణువు కూడా పట్టావే, కొంపతీసి పని మానేసి గొప్ప సంగీత విద్వాంసుడు అవుతావా ఏంటి అన్నాడు వెటకారంగా నవ్వుతూ. దానికేముందిలేండి, ఈ వేణువు కన్నా గొప్పది ఈ ఉండేలు బద్ద. దీనితో ఎంత దూరాన్న ఉన్నదాన్నైనా నేను గురి చూసి కొట్టగలను. దూరాన తాటి చెట్టు మీకు కనిపిస్తుందా? దాని మీద కూర్చుని ఉన్న పక్షిని కూడా కొడతాను చూడండి అన్నాడు ఆనందుడు ఎంతో ఆనందంగా. నీ మొహం, పనికి వాళ్ళ మాటలు మాట్లాడకు అన్నాడు గ్రామాధికారి హేళనగా. పందెం వేయండి చూద్దామా అన్నాడు ఆనందుడు. ఒరేయ్, ఇక్కడ నుంచొని నిజంగానే ఆ తాటి చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టావంటే మాత్రం నా పొలాన్ని రాసిస్తాన్రా. నువ్వు కొట్టి ఆ కింద పడిన పక్షిని నాకు తీసుకొచ్చి చూపించాలి మరి అన్నాడు గ్రామాధికారి. ఆనందుడు ఒకే ఒక్క ఉండేలు దెబ్బతో ఆ తాటి చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టాడు. అది ఆ తాటి చెట్టు చుట్టూ ఉన్న రక్కసి పొదల్లో పడిపోయింది. ఆనందుడు గర్వంగా గ్రామాధికారి కేసి చూశాడు. నన్ను చూస్తావేమిట్రా, వెళ్ళి పక్షిని తీసుకురా అన్నాడు. నేను పక్షిని తేవడం ఏమిటి, మీరే వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు ఆనందుడు. అంతే, వెంటనే ఆ గ్రామాధికారి ఆ కిందున్న రక్కసి పొదలు కూడా లెక్క చేయకుండా ముళ్ళు గీసుకుంటూ ఆ పొదల్లోకి వెళ్లి ఆ పక్షిని తీసుకోగానే ఆనందుడు వేణువు ఊదాడు. వెంటనే ఆ గ్రామాధికారి నృత్యం చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లో గ్రామాధికారి ఒళ్లంతా గీరుకుపోయి బట్టలన్నీ చిరిగిపోయి పీలికలైపోయాయి. ఆనందుడు వేణు ఊదడం మానేసి, నేను తమరి కొలువులో ఉన్నప్పుడు నా బట్టలు కూడా ఇలాగే ఉండేవి అన్నాడు. గ్రామాధికారి పందెంలో ఓడిపోయాడు గనక ఆనందుడికి తన పొలమంతా రాసిచ్చేశాడు. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో ఆనందంగా గడిపేశాడు ఆనందుడు. ముసలి కాలంలో అతని తండ్రిని కూడా ఏ కష్టమూ లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. చూశారు కదా, మంచి కథ. ఇదంతా కేవలం ఆనందుడి లక్ వల్లే జరిగిందా? లేదు కదా. ఆ బిచ్చగాళ్లు తనను డబ్బులు అడిగినప్పుడు ముందు ఇవ్వనన్నా తర్వాత వారి పరిస్థితిని చూసి జాలిపడి తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు కదా. ఆ త్యాగానికి ఫలితమే ఆ వరాలు. మనకు లేకుండా ఉన్నదంతా ఇచ్చేయండి అని ఎవరూ చెప్పరు. కానీ ఎదుటి మనిషి పరిస్థితి అలా ఉన్నప్పుడు మనం చేసే దానం వల్ల వాడు బతుకుతాడు అనిపించినప్పుడు అలా చేయడం కరెక్టే. దానివల్ల ఎదుటి మనిషి ఆ దీనస్థితిలోంచి బయటపడతాడు. చేసిన కర్మ ఎక్కడికి పోదు. మనం చేసిన మంచే మనల్ని కాపాడుతూ వస్తుంది. ఇదే ఈ కథలోని మంచి నీతి. మరి ఈ మంచి నీతిని 10 మంది తెలుసుకోవాలి కదా. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో ఈ కథను షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ కథకు ఒక లైక్ మరియు ఈ కథలో మీకు నచ్చింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో
కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.